ప్రభువునందు ప్రియమైన సోదరి సోదరులారా, ఈ స్పెషల్ బైబిల్ క్లాస్కు చేరి వచ్చిన ప్రియులారా, మొదటిగా మీ అందరికీ ప్రభు నామమున ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా చలి వాతావరణం ఉన్నా కూడా ప్రభు తన సన్నిధిని మనకు అనుగ్రహించినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. దైవ గ్రంథములో నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. క్రొత్త నిబంధన గ్రంథములో నుండి యోహాను సువార్త 10వ అధ్యాయం. యోహాను సువార్త 10వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుతున్నాను. బైబిల్ గ్రంథములు చూడగలిగిన వారందరూ కూడా దయచేసి తెరచి చూడవలసినదిగా ప్రేమతో మనవి. యేసు, నేనును తండ్రియును ఏకమయ్యున్నామని వారితో చెప్పెను. ప్రభు తన వాక్య భాగమును దీవించున్నట్లు తలలు వంచితే ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, కృపగలిగిన మా నాయన, మీ పరిశుద్ధ పాదములకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవా, ఈ రాత్రి వేళ మీ సన్నిధిని మా కొరకు ఏర్పాటు చేసి ఇలాగున మాతో మాట్లాడబోచున్నందుకై మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ రాత్రి మీరు సిద్ధపరిచిన మీ వర్తమానాన్ని మీరే మీ వాక్యపు వెలుగులో మాకు అందించండి. మీ వాక్యమును గ్రహించున్నట్లుగా ఆత్మ జ్ఞానమును మాకు దయచేయండి. దూరము నుండి దగ్గర నుండి లైవ్లో, యూట్యూబ్లో ఇలాగున మీ మాటలు వింటున్న బిడ్డలందరినీ కూడా దీవించండి. వారు కూడా ఈ మాటల చేత మేలు పొందినట్లు కృప చూపండి. ఈ సమయంలో నిలువబడిన మనిషిని మరుగుపరచి చదువుబడిన మీ మాటలను మీరే దీవించి వివరించుమని ఈ మనవులు మా రక్షకుడు విమోచకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామమునే ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, అంతకుముందు క్లాసులో యేసు క్రీస్తు దేవుడా అనే ఒక ప్రశ్నతో కూడిన అంశాన్ని వాక్యాధారములతో మనం ధ్యానం చేశాం. చాలా వాక్యాలు మీకు చూపించాను. ఆయన దేవుడని, ఆయన ఎక్కడైనా చెప్పుకున్నాడా దేవుడని? ఆ ప్రశ్నకు కూడా ఆయన దేవుడునని చెప్పుకున్నాడని యూదులు ఆయనను రాళ్లతో కొట్టడానికి ప్రయత్నం చేశారని ఈ ఆధారాలన్నీ మనం చూచాం. అంత మాత్రమే కాదు, క్రొత్త నిబంధనలో భక్తులైన వారు యేసుక్రీస్తు దేవుడని, సర్వాధికారి అయిన దేవుడని, మహాదేవుడని, నిజమైన దేవుడని, రక్తమిచ్చిన దేవుడని, ఇలాగున చాలా మాటలు కూడా భక్తుల జీవితాలలో పలికిన వాటిని వాక్యములో మనం చూచాం. కానీ ఈ రాత్రి మరొక అంశాన్ని ప్రభువును గురించి జ్ఞాపకానికి తేవాలని ఆశిస్తున్నాను. తండ్రి అయిన దేవుడు యెహోవా దేవుడే అని గతంలో కూడా చూచాం. ఇప్పుడు కుమారుడైన యేసుక్రీస్తు కూడా దేవుడే అని కూడా మనం చూచాం. అయితే తండ్రికి కుమారునికున్న సంబంధము ఏమిటి? వారిద్దరిలో ఎవరు గొప్పవారు, ఎవరు తక్కువవారు? లేక ఇద్దరు సమానులేనా? దీనికి వాక్యం ఏం చెప్తుంది అని మనం ఆలోచన చేస్తే ఈ రాత్రి క్లుప్తమైన సంగతులను మీకు జ్ఞాపకానికి తెస్తా. ఇప్పుడు మనం చదివిన యోహాను సువార్త 10వ అధ్యాయము 30వ వచనాన్ని ఒకసారి చదవండి. నేనును తండ్రియును. చూడండి, యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడుతున్నారు. ఆయన ప్రారంభించిన పదవి ఎలా ఉందంటే, నేనును తండ్రియు ఏకమయ్యున్నాము అని చెప్తున్నాడు. ఇక్కడ తెలుగు భాష చాలా జాగ్రత్తగా గమనించాలి.
ముందు యేసుక్రీస్తు ప్రభు ఆయన గురించి చెప్పుకుంటున్నాడు. ఏమని? నేనును తండ్రియు అన్నాడు. మనం గమనించాల్సిన లాజిక్ ఇక్కడే ఉంది. నేనును అని చెప్పుకున్నాడు, తర్వాత తండ్రిని చెప్పాడు అంటే దరిదాపుగా మన జీవితాలలో మనము ఎవరిని గురించైనా చెప్పేటప్పుడు అవతల వ్యక్తి మనకంటే గొప్పవారైతే ఆయనతో కలిసి మనం వెళ్ళి ఉంటే ఆ సంగతి ఇతరులకు చెప్పేటప్పుడు ఏమంటామంటే ఫలానా అయ్యగారు నేను అంటాం. ఎందుకు? గొప్పవానికి ముందు స్థానం ఉంటుంది, తర్వాత నేను. మరి ఈ వాక్యంలో ఏంటి? యేసుక్రీస్తు ప్రభు నేనును అంటాడు, తర్వాత తండ్రి అంటాడు. అంటే దీనిని బట్టి యేసుక్రీస్తు ప్రభు తండ్రి కంటే తక్కువ వాడు కాదు, సమానుడైన స్థాయి కలిగిన వాడు. ఈ సత్యాలు మనం జాగ్రత్తగా గమనించాలి. స్వయంగా మరి ఎవరో చెప్పింది కాదు, యేసు ప్రభు మాట్లాడిన మాటే నేను మీకు జ్ఞాపకానికి తెచ్చాను. ఏమన్నాడు? చదవండి మరలా. నేనును తండ్రియు ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. ఏకమై ఉన్నాము ఇద్దరం అంటే ఇద్దరు సమాన స్థాయిలో ఉన్నాము. మరొక వచ్చిన భాగం అక్కడే చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయంలోనే 38వ వచనంలో ఇప్పుడు మార్పుగా కనబడుతుంది. చదువుతారా? చేసిన ఎడల యోహాను సువార్త 10వ అధ్యాయము 38వ వచనం. నన్ను నమ్మకున్నను తండ్రి నాయందును నేను తండ్రి యందును ఉన్నామని మీరు గ్రహించి తెలుసుకొనున్నట్లు ఆ క్రియలను నమ్ముడని వారితో చెప్పని. ఇప్పుడు చూడండి, మరలా ప్రభు ఇక్కడ మార్చి మాట్లాడుతున్నాడు. ఏమని? తండ్రి నాయందును. ఇందాకేమన్నాడు? నేను తండ్రి ఏకమై ఉన్నాము అన్నాడు. ఇప్పుడంటాడు తండ్రి నాయందును నేను తండ్రి యందును ఉన్నామని మీరు గ్రహించి తెలుసుకొనున్నట్లు. ఎవరెవరిలో ఉన్నారు? యేసుక్రీస్తు ప్రభు తండ్రిలో ఉన్నాడు, తండ్రి యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నాడంటే తేడాలు ఏమన్నా ఉన్నాయి అంటారా? సమానత్వం కనబడుతుందా? ఏమండి, నిదానంగా చెప్తున్నాను నేను అర్థం అవడం కోసం. ఇందులో ఇద్దరు సమానులుగా కనబడుతూ ఉన్నారు. ఇంకా అద్భుతమైన మాట మనం ఎరిగిందే చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 9వ వచనములో ఫిలిప్పు ప్రభువుని అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు అంటే, ప్రభువా తండ్రిని మాకు కనుపరచుము అని యేసుక్రీస్తు ప్రభువునే అడుగుతున్నాడు ఫిలిప్పు. దానికి యేసుక్రీస్తు ప్రభు ఇచ్చిన జవాబు చూద్దాం. చూడండి. యేసు ఫిలిప్పు నేనింతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా నన్ను చూచిన వాడు. మరలా ఇక్కడ చూడండి, ఆయన చెప్పుకుంటున్నాడు ఇక్కడ, నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనుపరచమని ఎలా చెప్పుతున్నావు? తండ్రి యందు నేనును నాయందు తండ్రియు ఉన్నామని నమ్ముడి. మరలా స్పష్టం చేస్తున్నాడండి. అసలు తండ్రిని కనుపరచుమంటావేమిటయ్యా ఫిలిప్పు? ఇంతకాలము నేను మీతో ఉంటే నీవు నన్ను చూడటం లేదా అంటూ అన్నాడు. నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు అంటూ అన్నాడు. వివరం చూడండి. తండ్రి యందు నేనును నాయందు తండ్రియు ఉన్నామని నమ్ముడి. ఇప్పుడు మీరు చెప్పండి, యేసుక్రీస్తు ప్రభు నన్ను చూచిన వాడు తండ్రిని చూచిన వాడితో సమానమని చెబుతుంటే యేసుక్రీస్తు తండ్రి ఏమై ఉన్నారు? ఇద్దరు ఒకటే అయి ఉన్నారు, ఇద్దరు సమానులై ఉన్నారు. అందుకే ఈ స్పష్టమైన వచనాలు మనం జాగ్రత్తగా చూడాలి. ఎందుకంటే నేటి దినాలలో యేసుక్రీస్తు దైవత్వమును తగ్గించి
ఆయన దేవుని కుమారుడు మాత్రమే. ఆయన ఆదాము వలె దేవుని చేత సృజింపబడిన వ్యక్తి మాత్రమే. ఇలాగున క్రీస్తు ప్రభు దైవత్వాన్ని తగ్గిస్తూ కించపరుస్తున్న బోధకులు లోకములో ఉన్నారు. అందుకే ఈ వాక్యాలు మనకు చాలా అవసరం. యోహాను సువార్త 8వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుదాం. నేను ఒక్కడనై ఉండక, యేసుక్రీస్తు ప్రభు మరలా అంటున్నాడు, నేను ఒక్కడనై ఉండక, నేనును, మళ్ళా నేనును అంటాడు. చూడండి, నన్ను పంపిన తండ్రి ముందు ఆయన్ని పెట్టుకుంటున్నాడు ఇక్కడ. నేను ఒక్కడనై ఉండక, నేనును నన్ను పంపిన తండ్రియు కూడా ఉన్నాము. నేను ఒక్కడనే కాదయ్యా, నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నాడు. మరి ఇక్కడ తేడా ఉందంటారా? ఈ వచనాల్లో కూడా నేను ఒక్కడిని కాదు అని స్పష్టంగా ఆయన అంటున్నాడు. ఇంకా యేసుక్రీస్తు ప్రభు ఏమన్నారో యోహాను సువార్త 17వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుదాం. చూడండి. నేనికను లోకములో ఉన్నను గాని వీరు లోకములో ఉన్నారు. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడవైన తండ్రి, వినండి, పరిశుద్ధుడవైన తండ్రి మనము ఏకమై ఉన్నలాగున. ఏమంటున్నాడండి? తండ్రితో మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు. ఆగుదాం. ప్రభు ప్రార్థన చేస్తున్నాడు ఇక్కడ తండ్రికి. పరిశుద్ధుడవైన తండ్రి మనము ఏకమై ఉన్నలాగున, అంటే ఇద్దరు వేరు కాదు, మనం ఏకము. ఇందులో తండ్రితో కుమారుడు సమానుడుగా కనబడుతున్నాడు. అందుకే నేను ఇన్ని వాక్య భాగాలు మీకు జ్ఞాపకానికి తెస్తున్నాను. అయితే ప్రాముఖ్యమైన ప్రశ్న ఒకటి ఉంది ఇప్పుడు. అదేమిటో చదివిస్తాను, మీకు కూడా తెలుసు. మార్కు సువార్తలోనికి రండి. 13వ అధ్యాయము 32వ వచనములో ప్రభు మాట్లాడుతూ ఏమంటున్నారో చదువుదాం. ఆ దినమును గూర్చియు, మార్కు సువార్త 13వ అధ్యాయము 32వ వచనము. ఆ దినమును గూర్చియు, ఆ దినమును గూర్చియు, ఆ గడియను గూర్చియు, ఆ గడియను గూర్చియు తండ్రి తప్ప ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. ఇక్కడ తేడా వచ్చింది. ఆయనలో నేను, నాలో ఆయన అని చాలా వాక్యాలు మనం చూచాం, ప్రభువు చెప్పిన మాటలు. కానీ ఇప్పుడు ఈ మాటలో కొంచెం తేడా ఉంది. అదేమిటో మరలా నిదానంగా చదువుదాం. చూడండి ఏమంటున్నాడు. ఆ దినమును గూర్చియు, ఆ గడియను గూర్చియు, అంటే ఇది యేసుక్రీస్తు యొక్క రాకడను గూర్చి, ఆ గడియను గూర్చి చదవండి. తండ్రి తప్ప ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను, వింటున్నారండి? ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. కుమారుడైనను అనగా యేసుక్రీస్తు అయినను ఎరుగడు. ఇప్పుడు నా ప్రశ్న, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాకడ ఆయనకు తెలియదా? ఎప్పుడొస్తాడో ఆ గడియ ఆయనకు తెలియదా? ఏమన్నాం మనం అండి? ఇది ఒక ప్రశ్న కదా. ఇప్పుడు మరి ఇప్పుడు దాకా ఆయన దేవునితో సమానుడు, దేవుడు అని చెప్పుకుంటా వచ్చాం కదా. మరి ఇప్పుడు ఆయనే అంటున్నాడు, తండ్రికే తెలుసు, పరలోకమందున్న దూతలు గాని తుదకు కుమారుడు కూడా ఎరుగడు. అంటే యేసుక్రీస్తు ప్రభు ఎరుగడా? మీరు కొంచెం పలకాలి నాకు ఈ ప్రశ్నలో. ఆయన రాకడ ఆయనకు తెలియదా? ఆ గడియ ఎప్పుడో ఆయనకు తెలియదా?
తండ్రికి మాత్రమే గాని కుమారుడికి కూడా తెలియదా? మరి ఎందుకు మనం క్లాసులో ఉన్నాము? క్లాస్ అంటే మరి ఇలాంటివే తెలుసుకోవడానికి మనకు ఏర్పాటు చేయబడింది. ఇది యేసుక్రీస్తు ప్రభువుకు తెలియదా అంటే మనం మోసపోయినట్టు, తప్పు చెప్పినట్టు. తెలుసును అంటే మరి ఈ వాక్యానికి జవాబు ఏమిటి? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు గురించి భక్తులు అన్నారు, పౌలు అన్నాడు, రోమాపత్రిలో సర్వాధికారి అయిన దేవుడు, సర్వం తెలుసు ఆయనకి, అధికారం కలిగిన వాడు, మహాదేవుడు, ఆయనకి తెలియందే ఉంటుంది. దేవుడికి నిజమైన దేవుడు, ఆయనకి తెలియందేంటి? లూకా సువార్త 19వ అధ్యాయంలో చెట్టు మీద కూర్చున్న జక్కయ్యని చూచి త్వరగా దిగమన్నాడు. ఎవరు చెప్పలా ఆయనకి? జక్కయ్య చెట్టు మీద ఉండడం చూచాడు. అదే యోహాను సువార్త 1వ అధ్యాయము 48వ వచనములో అంజూరపు చెట్టు క్రింద కూర్చున్న నతనయేలును చూచాడు. ప్రభు లేక ఆయనకి ఎవ్వరు చెప్పలా నతనయేలు ఆ చెట్టు కింద ఉన్నాడండి, జక్కయ్య ఈ చెట్టు పైన ఉన్నాడని ఎవరు చెప్పలా. మరి ఎలా తెలుసు ఇవన్నీ ఆయనకి? ఏమండి, ఎలా తెలుసు అంటారు? సరే, యోహాను సువార్త 14వ అధ్యాయములో యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన మాట్లాడుతూ అన్నాడు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదును. అంటే తండ్రి దగ్గర ఏ ఉంటున్నాయో, ఏమి కట్టబడుతున్నాయో అవన్నీ ఉన్నవి అని చెప్తున్నాడు. ఉండటమే కాదు, నేను వచ్చి నా యొద్ద ఉండుటకై మిమ్మును తీసుకొని పోదును అన్నాడు. మరి పరలోకములో ఉన్న సంగతులు కూడా ఆయనకు తెలుసు కదా. సరే, ఇన్నెందుకండి? ఇందాక చదివాము యోహాను సువార్త 17వ అధ్యాయము ముందు 11వ వచనం చదవండి. నేనికను లోకములో ఉన్నను గాని వీరు లోకములో ఉన్నారు, నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడవైన తండ్రి మనము ఏకమై ఉన్నలాగున. వినాలి మరలా ఈ మాట కొంచెం నిదానంగా. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు. అంటే ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతాను, తండ్రితో యేసుక్రీస్తు ప్రభు ఏకమై ఉన్నాము అన్నప్పుడు ఆయన సంగతులు ఈయనకు తెలియదా? ఈయన సంగతులు ఆయనకు తెలియదా? నా ప్రశ్న. ఇప్పుడు మనము ఏకమై ఉన్నాము అంటున్నాడే, ఏకమైన వారికి రహస్యాలు ఉంటాయా? అదే యోహాను సువార్త 14వ అధ్యాయము 10వ వచనము నుండి చదవండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 10వ వచనము నుండి. తండ్రి యందు నేనును, అదిగోండి, తండ్రి యందు నేనును నాయందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముట లేదా? మీరు నమ్ముడి. తండ్రి యందు నేనున్నాను, నాయందు తండ్రి ఉన్నాడు కదా. మరి ఇప్పుడు తండ్రి సంగతులు ఈ కుమారునికి తెలియవా? నేను అడుగుతూ ఉంటాను, మీరు సమాధానం చెప్పాలి. యేసుక్రీస్తు ప్రభువుకి తండ్రి సంగతులు తెలుసా లేదా? సౌండ్ రానివ్వండి. తెలిస్తే తెలుసానండి, తెలియకపోతే తెలియదనండి. చూద్దాం. తెలుసండి? మంచిది, చాలా సంతోషం మీరు చెప్పిన మాట. తెలిస్తే ఇప్పుడు మరలా ఇంకొక ప్రశ్న తలెత్తుతుంది. తండ్రి అయిన దేవుని గూర్చి యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడో చదివితే ఆశ్చర్యం కలుగుతుంది. దయచేసి చూద్దాం. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయము 29వ వచనము. యోహాను సువార్త 10వ అధ్యాయము 29వ వచనము. వాటిని నాకిచ్చిన నా తండ్రి
వారిని నాకిచ్చిన నా తండ్రి. అందరికంటే గొప్పవాడు వినండి గనుక వినండి, యేసు ప్రభు అంటున్నాడు తండ్రిని గూర్చి, వారిని నాకిచ్చిన తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక గొప్పవాడని యేసుక్రీస్తు ప్రభువు చెబుతున్నాడండి. ఇప్పుడు ఎవరు గొప్పవాళ్ళు? యేసుక్రీస్తు ప్రభువే అంటున్నాడు ఎవరు గొప్పవాడని. మరి ఇప్పటిదాకా మనం ఇద్దరు సమానం అని చెప్పుకున్నాం కదా, ఆయనలో ఈయన, ఈయనలో ఆయన ఉన్నాడు అనుకున్నాం కదా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువే అంటాడు, వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడని తండ్రిని హెచ్చించాడే. అందరికంటే గొప్పవాడు అన్నాడు కానీ ఆయన కంటే నేను తక్కువ అని చెప్పలేదు ఆయన. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు రాకడ నా తండ్రికే తెలుసు, మిగతా వారికి ఎందుకు తెలియదు అని ప్రభు అన్నాడు అంటే, ఇక్కడ తండ్రిని ఆయన ఘనపరుస్తున్నాడు. ఎందుకు అంటే, వీరిద్దరి స్థానాలు పోయినసారి చెప్పాను నేను. తండ్రి పరలోకమందున్నాడు, కుమారుడు భూలోకమందున్నాడు. తండ్రి మానవుల పాప పరిహారార్థమై కుమారుని సిద్ధపరిచి పంపాడు. కుమారుడు భూలోకములో ఆ శిలువ శిక్షను, పాపానికొచ్చే శాపానికొచ్చే భారాన్ని కల్వరి శిలువలో అనుభవించడానికి సిద్ధపడ్డాడు. అందుచేత వీరిద్దరూ ఒకరిని ఒకరు ఘనపరుచుకుంటున్నారు. ఇప్పుడు అందరికంటే తండ్రి గొప్పవాడు అని యేసు ప్రభు అన్నాడు. మరి తండ్రి ఏమంటాడు యేసు ప్రభువును గూర్చి? యోహాను సువార్త 5వ అధ్యాయము 23వ వచనం చదువుదాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 23వ వచనము. తండ్రిని గణపరచునట్లుగా, వినండి వినండి వినండి, తండ్రిని ఘనపరచునట్లుగా అందరూ కుమారుని గణపరచవలెనని, అందరూ కుమారుని ఘనపరచవలెనని తీర్పు తీర్చుటకు. ఇప్పుడు చూడండి, ఇందాకేమో కుమారుడు తండ్రిని ఘనపరిచాడు అందరికంటే గొప్పవాడని. తండ్రి ఏమంటున్నాడు అని యేసు ప్రభువు చెప్పాడు? తండ్రిని ఘనపరచునట్లుగా అందరూ కుమారుని ఘనపరచవలెను. అంటే ఘనపరచడానికి వాడిన పదాలే గాని వారి స్థాయిని గూర్చి చెప్పిన మాటలు కాదు. క్రీస్తు ప్రభు తండ్రిని ఘనపరిచాడు అందరికంటే గొప్పవాడని. తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తును ఘనపరిచాడు. నన్ను ఘనపరిచినట్లు కుమారుణ్ణి కూడా ఘనపరచాలి. అంటే వీరు మన రక్షణ కార్యములో ఒకరిని ఒకరు ఘనపరుచుకుంటూ ఉన్నారు. అపోస్తుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం. కాలములను, వినండి ఈ మాట, కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు. వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక. చాలండి. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనములో ఉంచుకున్నాడు. అంటే యేసుక్రీస్తుకు తెలియదని కాదు, డ్యూటీస్ అన్నమాట ఇవి. ఎవరు డ్యూటీని వారు నెరవేరుస్తున్నారు. అసలు ఒక్క మాటలో చెప్పాలి అంటే, యేసుక్రీస్తు ప్రభు వారికి తెలియకుండా ఏమన్నా జరుగుద్దా? ఆయన రాకడ గాని ఆ టైము గాని ఆయనకి తెలియదంటారా? యోహాను సువార్త 21వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. మూడవసారి ఆయన
యోహాను కుమారుడు అయిన సీమోను, యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతనిని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని అతనిని అడుగగా, నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి ప్రభువా ప్రభువా నీవు సమస్తము ఎరిగిన నీవు సమస్తమును ఎరిగిన వాడవు. ఇక తెలియంది ఏంటండి? పేతురు అద్భుతమైన మాట చెప్పాడు ఇక్కడ. యేసుక్రీస్తు ప్రభువుకి ఏం తెలుసు? సమస్తము తెలుసు ఆయనకి. ఆయన రాకడ ఆయనకి తెలియపోవటం కాదు, ఆ గడియలు తెలియకపోవటం కాదు. తండ్రిని ఘనపరచడానికి చెప్పిన పదాలే గాని పేతురు అన్నాడు, ప్రభువా నీవు సమస్తమును ఎరిగిన వాడవు అన్నాడు. ఇప్పుడు 2-3 మాటలు జ్ఞాపకానికి తెచ్చి నేను ముగింపులోకి వస్తాను. యేసుక్రీస్తు దేవుడు, తండ్రితో సమానుడైన దేవుడు అని ఇంతవరకు మనం చూచాం. మరి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకములో మానవుడిగా ఉన్నాడు కదా, ఆయన మానవుడేనా లేక దేవుడు కూడానా? ప్రశ్నలు తేలిగ్గానే ఉంటాయి కానీ కొంచెం చెప్పడానికి గందరగోళం ఉంటుంది. ఇది యేసుక్రీస్తు ప్రభు మానవుడిగా అవతరించాడు ఈ లోకములో. మానవుడిగానే ముగించుకున్నాడా, దేవుడుగా తన జీవితాన్ని రుజువుపరిచాడా? ఒక్క మాటలో చెప్పాలంటే మానవుడిగా, సంపూర్ణ మానవుడిగా జీవించాడు. మానవుడిగా ఉన్నప్పటికీ సంపూర్ణ దేవుడిగానే ఆయన ఉన్నాడు. మానవుడిగా దేవుడిగా ఎలా చేశాడు? 2-3 మాటలు ఎరిగిన మాటలే జ్ఞాపకానికి తెస్తా. మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనం చదవండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 2వ వచనం. నలుబది దినములు రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా. ఆగండి. యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ ఏమి కొన్నాడు? ఆకలి కొన్నాడు. ఆకలి ఎవరికి అవుద్ది? మానవులకే కదా. అంటే మానవుడిగా ఆయన ఆకలి కొన్నాడు. ఆకలి కొన్న మానవుడిగా ఉన్న ఆయన దేవుడిగా ఏం చేశాడు? మార్కు సువార్త 6వ అధ్యాయం 38వ వచనము నుండి చూడండి. మార్కు సువార్త 6వ అధ్యాయము 38వ వచనము నుండి. అందుకాయన మీ యొద్ద ఎన్ని రొట్టెలున్నవి? అందుకాయన మీ యొద్ద ఎన్ని రొట్టెలున్నవి? పోయి చూడుడని వారితో చెప్పారు. సరే, అవన్నీ మనకు తెలుసండి. జనసమూహానికి ఆహారం పెట్టడానికి మీ దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయంటే శిష్యులు చెప్పారు, ఒక బాలుడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి అన్నారు. తీసుకురమ్మన్నాడు. ప్రభు కనులెత్తి ప్రార్థించి ఆశీర్వదించి వాటిని పంచిపెట్టమన్నాడు. ఎంతమంది అన్నారండి? 5,000 మంది పురుషులు. ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఉంది. స్త్రీలు పురుషులు గాక అనుందా లేదా? పురుషుల వరకు అంటే ఇంకో సువార్తలు అలాగుంటుంది. వేరే చోట అంటే చెప్పాలి అంటే వేలాది మందికి ఆయన ఆహారం. ఇది ఎక్కడి నుంచి వచ్చుద్ది? ఇది మానవుడిగా ఆకలిగా ఉన్నాడు, దేవుడుగా ఆకలిని వేలాది మందికి ఆయన తీర్చాడు 5 రొట్టెల 2 చేపల రూపములో. యోహాను సువార్త 4వ అధ్యాయము 7వ వచనము. యోహాను సువార్త 4వ అధ్యాయము 7వ వచనము. సమరయ స్త్రీ ఒకత నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా
యేసు ఆ, నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగాను. చూచారా, సమరయ స్త్రీని యేసు ప్రభు సుకారు బావి దగ్గర అడుగుతున్నాడు. నాకు దాహమునకిమ్ము అన్నాడంటే యేసు ప్రభు దప్పికొన్నాడు. దప్పిక ఎవరికి అవుతుంది? మనుషులకు దప్పిక అవుతుంది. ఆయన మనుష్యుడుగా దప్పికొన్నాడు. కిందకు చదువుతూ పోతే ఆ స్త్రీకి ఆయన ఏమిచ్చాడు? నిన్ను దాహమునకు నీళ్ళిమ్మని అడిగిన వాడెవడో నీవు ఎరిగి ఉంటే వానికి ఆయన్నే నీవు నీళ్ళిమ్మని అడుగుతావు. నేనిచ్చు నీళ్లు నే- చదవండి పోనీ. నే- నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎన్నడును దప్పిగొనడు. దప్పికొన్నాడు. జీవజలాన్నిచ్చాడు. మానవుడిగా దప్పిక కొన్నాడు. దేవుడుగా జీవజలాన్ని సమరయ స్త్రీకి అందించాడు. చూచారా అండి? మత్తయి సువార్త 8వ అధ్యాయము 24వ వచనము. అంతట సముద్రము మీద అంతటా సముద్రము మీద తుఫాను లేచినందున తుఫాను రేగినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. ఆ దోణి అలల చేత కొట్టబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా అక్కడ నిద్రపోయేది ఎవరండి? యేసు ప్రభు మానవుడిగా నిద్రపోతున్నాడు దోణిలో. ఇప్పుడు అలల చేత కొట్టబడుతుంది. వాళ్ళు కేకలేస్తున్నారు, బోధకుడా మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని కేకలేస్తున్నారు, భయపడుతున్నారు. ఆయన లేచి గాలిని గద్దించి సముద్రమా నిమ్మళించుము అన్నాడు. తుఫాను దెబ్బకు ఆగిపోయింది. ఈయన ఎవరో? గాలియు సముద్రమును ఈయనకు లోబడుతున్నవి అన్నారు శిష్యులు. మానవుడుగా దోణిలో నిద్రించాడు. దేవుడుగా తుఫానును ఆపివేశాడు. లూకా సువార్త 7వ అధ్యాయము 13వ వచనము. లూకా సువార్త 7వ అధ్యాయము 13వ వచనము. ప్రభు ఆమెను చూచి ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఇక్కడ నాయను విధవరాలి కుమారుడు చనిపోయిన సందర్భం. ఒక్కడే కొడుకు చనిపోయాడు. ఊరి జనమంతా ఉన్నారు. పాడిగట్టి ఆ బిడ్డను తీసుకుని వెళుతున్నారు. ఆ తల్లి ఏడుస్తుంది. ప్రభు ఆమెను చూచి కనికరపడి. ఇది కనికరపడేది ఎవరు? మామూలుగా ఇలాంటి సందర్భాలు జరిగితే అదే ఆదరించడం. మనుషులే కదా, ఏడ్చేవారిని ఎడవబాకండి, ధైర్యంగా ఉండండి, పర్వాలేదు అని ఇలాగను ఓదారుస్తారు. మానవుడిగా కనికరపడ్డాడు. దేవుడిగా ఏం చేశాడు? ఆయన పాడిన ఆత్మన్నాడు. పాడెను ముట్టగా ఆ మోయుచున్న వారు నిలిచిరి. చూచారా అండి? చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాననిగా ఆ చనిపోయిన వాడు సరిపోయిన లేచి చిన్నవాడు లేచి కూర్చుండి మాటలాడసాగాను. మానవుడిగా కనికరపడ్డాడు. దేవుడుగా చనిపోయిన చిన్నవారిని బ్రతికించాడు. రెండు కోణాలు చూడాలి మనం. మరొక సందర్భాన్ని జ్ఞాపకానికి తెస్తాను. యోహాను సువార్త 11వ అధ్యాయము 35వ వచనము. యోహాను సువార్త 11వ అధ్యాయము 35వ వచనము. యేసు కన్నీళ్లు విడిచెను. కన్నీళ్లు విడిచేది ఎవరండి? మానవులు. మానవుడిగా యేసుక్రీస్తు ప్రభు కన్నీళ్లు విడిచాడు. తిరిగి 43, 44 వచనాలు చదివితే ఏముందో చూడండి. అక్కడ చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. వెలుపలికి వచ్చెను. మీరు గమనించాలి. మానవుడిగా కన్నీళ్లు విడిచాడు. దేవుడిగా చనిపోయి 4 దినములైన లాజరు శవమును తిరిగి బ్రతికించాడు. ప్రాముఖ్యమైన మాట చెప్పి ముగిస్తారు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము
23, 24 వచనాలు చదువుదాం. ఆయన దూషింపబడియు ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడియు బెదరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. ఇప్పుడు మీరు చెప్పండి, ఆయన దూషింపబడినా తిరిగి దూషించలేదు, శ్రమ పట్టబడినా ఎవరిని ఏమనలేదంటే ఏ శ్రమలు పొందాడు ఆయన? మానవుడిగా శారీరక శ్రమలను మన కొరకు పొందాడు. 24వ వచనంలో కూడా అంటాడు, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసికొనెను. మానవ ఆకారములో ఉన్న ప్రభు మన పాపములను మోస్తున్నాడు. చిత్రహింసలు పొందాడు, కొరడా దెబ్బలు, చేతులలో కాళ్లలో మేకులు, తల మీద ముండ్ల కిరీటము, దేహమంతా నాగడి చాళ్ల వలె దున్నబడింది. చిత్రవద చేయబడ్డాడు మానవుడిగా. తుదకు ఆయన చనిపోయాడు. కానీ అద్భుతమైన మాట పౌలేమో రాశాడంటే, శిలువ శ్రమను పొందుతున్నా ఆయనలో ఉన్న ఒక మర్మాన్ని పౌలు చెప్పాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చదవండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనము. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన, ఇది అవసరమైన మాట. అంత చిత్రవదలు చేయబడి సిలువలో మ్రాను మీద వేలాడుతున్నా పౌలుకు మర్మాన్ని రాశాడు. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు. చూచారా? ఎవరిని? మానవుడైతే అంత చిత్రహింసలకు ఆనందిస్తాడా? సరే, ఇంకా ముందుకు వెళదాం. చిత్రహింసలు పొందిన ఆయన తుదకు సిలువలో చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. మానవుడుగానే చనిపోయాడు, మానవుడుగానే పాతి పెట్టబడ్డాడు. తిరిగి 3వ దినమున లేచాడు. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయము 3-4 వచనాలు చూడండి. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయము 3-4 వచనాలు. నాకియ్యబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించి తిని, అదేదనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొంది సమాధి చేయబడి లేఖనముల ప్రకారము 3వ దినముల లేపబడెను. ఇప్పుడు అర్థమైపోయిందా? మానవుడిగా చనిపోయాడు, దేవుడిగా మరణాన్ని జయించి 3వ దినమున లేచాడు. నేను కొంతవరకే మీకు అందించాను. యేసుక్రీస్తు దేవుడా, దానికి మనం చూచాం. దేవుడైతే ఆయనకు తండ్రికి ఉన్న సంబంధం ఏంటో అది చూచాం. మానవుడిగా ఈ లోకానికి వచ్చిన దైవత్వం కలిగిన వాడు అనడానికి కొన్ని ఆధారాలు కూడా మనం చూడగలిగాం. ఎందుకు ఈ మాటలు జ్ఞాపకానికి తెస్తున్నానంటే, ఈ కడవరి దినాలలో ఇళ్ళమ్మట తిరిగి దొరికిన చోటల్లా మనం ఈ నేర్చుకోకపోతే వాళ్ళు ఏం చెబుతారంటే, యేసుక్రీస్తు దేవుడు అని ఎక్కడ చెప్పుకున్నాడు? మీరు చెప్పండి. ఆయన దేవుడు ఎట్లా అవుతాడు అని ఇలాంటి పిచ్చి ప్రశ్నలు వేసి ఏదో కొటేషన్లు చూపిస్తే మీరేమనుకుంటారంటే, నిజమేగా, ఇక్కడ లేదుగా అంటారు. అందుకే నేను ఈ సంగతులను మీకు
క్లుప్తమైన రీతిలో అవసరమైనంత వరకే జ్ఞాపకానికి తెస్తున్నాను. వీటిని హృదయంలో ఉంచుకోండి. మరలా ఇంటికి వెళ్ళి ధ్యానం చేయండి. ఎవరడిగినా సమాధానం ఇవ్వండి. మీకు మీరుగా ప్రభువుని స్తుతించండి. దేవుడి ఈ వాక్యములను ఈ రాత్రి మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, కృపగలిగిన మా నాయన, మీ పరిశుద్ధ పాదములకు మరి ఒకసారి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవా, తండ్రితో సమానుడు అయిన యేసుక్రీస్తు ప్రభువా, మా కొరకు ఈ లోకానికి మానవుడిగా వచ్చిన నీలో పరిపూర్ణ దైవత్వాన్ని రుజువు చేసి జానిక మధ్య మీ కార్యాల ద్వారా మీరు చూపించిన దైవత్వాన్ని బట్టి స్తోత్రాలు. ఈ రాత్రి క్లుప్తమైన రీతిలో మీ మాటలు ధ్యానం చేయడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. విన్న బిడ్డలందరినీ దీవించండి. వాక్యాన్ని అర్థం చేసుకునే కృపనివ్వండి. వాక్యానికి లోబడే మనస్సును దయచేయండి. తిరిగి మీ ప్రజలు గృహాలకు వెళ్ళబోతూ ఉన్నారు. మార్గములో తోడుగా ఉండి క్షేమంగా గృహాలకు చేర్చి మీ చిత్తమైతే మరి ఒకసారి ఇలాగున మీ సన్నిధిలో చేరి మరలా మీ మాటలు ధ్యానం చేసే కృపను మా అందరికి దయచేయుదురు గాకని ఈ మనవులు మా రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమునే ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా,